ఏపీలో ప్రతిపక్ష కూటమికి ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్నారు రెబెల్స్. నామినేషన్ లాస్ట్ డే బిగ్ షాక్ ఇస్తూ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. కూటమి పెద్దలు ఎంత కూల్ చేసినా ఫైర్ లో వెళ్లి నామినేషన్ ఫైల్ చేశారు. ఏపీలో ప్రతిపక్ష కూటమిని తిరుగుబాటు అభ్యర్థులు తలలు పట్టుకునేలా చేస్తున్నారు. టికెట్ కోసం చివరిదాకా ప్రయత్నించి టికెట్ దక్కకపోవడంతో రెబల్స్ గా బరిలోకి దిగుతూ ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్నారు. గురువారం నామినేషన్ కి లాస్ట్ డే కావడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటాపోటీగా నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. మొదట సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టికెట్ కేటాయించిన టీడీపీ అధిష్టానం ఆ తర్వాత ఆయన్ని మారుస్తూ రఘురామకృష్ణరాజును ఫైనల్ చేసింది. దీంతో మనస్తాపానికి గురైన శివరామరాజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఇటు నెల్లూరు జిల్లా కావలిలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కావ్య కృష్ణారెడ్డిని మొదటి నుంచి బీజేపీ వ్యతిరేకిస్తూనే వస్తోంది. కావ్య కృష్ణారెడ్డికి కేటాయించిన సీటును తనకు కేటాయించాలంటూ బీజేపీ అభ్యర్థి పసుపులేటి సుధాకర్ పలుమార్లు అధిష్టానాన్ని కోరారు. కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఆఖరికి టికెట్ కోసం బీజేపీని వీడి టీడీపీలోకి వెళ్లినా ఎలాంటి రిజల్ట్ లేదు. కావ్య కృష్ణారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చొద్దు అన్న నిర్ణయానికొచ్చారు కూటమి పెద్దలు. దీంతో పసుపులేటి రెబల్ అభ్యర్థిగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారాయన. అలాగే పోలవరంలోనూ కూటమి నుంచి రెబల్ అభ్యర్థి బయటకొచ్చారు. జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజుకు టికెట్ దక్కడంతో టీడీపీ నేత సూర్యచంద్రరావు రగిలిపోయారు. పోలవరం టికెట్ బీజేపీకి కేటాయించాల్సిందే అంటూ పలుమార్లు ఆందోళనకు దిగారు. అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీ రెబల్ అభ్యర్థిగా ముద్రపోయిన వెంకటేశ్వరరావు కూడా నామినేషన్ ఫైల్ చేశారు. టీడీపీ టికెట్ కేటాయించలేదు అంటూ గతంలో భావోద్వేగానికి లోనైన ఆయన ఎట్టకేలకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఇక గన్నవరంలో కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు కూటమి తరపున సీట్ కన్ఫర్మ్ చేయడంతో రెబల్ అభ్యర్థిగా బయటకొచ్చారు బీజేపీ నేత కొర్రపోలు శ్రీనివాసరావు. మొత్తంగా కూటమిని రెబల్స్ బెడద వెంటాడుతోంది. టికెట్ దక్కకపోవడంతో ఆగ్రహావేశాలతో రెబల్స్ అవతారమెత్తుతున్నారు నేతలు. ఇక ఇందులో కొంతమందిని పిలిచి మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. అయినా తగ్గేదేలే అంటూ నామినేషన్ దాఖలు చేశారు. మరి ఓట్లు చీలకుండా కూటమి పెద్దలు మున్ముందు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి.